వివాహేతర అవివాహేతర సంబంధాలు, అఫైర్స్, ఫిజికల్ రిలేషన్‌షిప్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఎందుకు అది పాపం అంత దాని నుంచి బయటపడలేరు అంటే, దేవుడు నిన్ను అడిగినప్పుడు నా యవ్వన కాలంలో ఇచ్చిన జవాబు నాకు జ్ఞాపకం చేశాడు. ఏదని? నీవు దేనితో అయితే నింపబడి ఉంటావో, ఎక్కడ వింటూ ఉంటావో, దేనితో నిన్ను నింపుకుంటూ ఉంటావో, దానిలో నువ్వు వాట్ యూ హియర్, వాట్ యూ సీ, వాట్ యూ లిజన్ ఈజ్ వాట్ యూ grow up with. You are building up your personality based on what you listen and what you see, what you follow. సో అది నీకు లోపల ఒక కార్యం జరుగుతూ ఉంటుంది. సో దట్ బిల్డప్స్ యువర్ మైండ్ సెట్ అండ్ దట్ బిల్డ్స్ అప్ యువర్ క్యారెక్టర్స్. సో టైంని, నీ ఆలోచనలను, నీ వ్యక్తిత్వాన్ని దేని మీద ఆధారం చేసుకొని నువ్వు ఇన్ని ఏళ్ళుగా బతుకుతున్నావో దాని బేసిస్ మీద నీకు స్ట్రాంగ్ రూట్స్ ఏర్పడి ఉంటాయి. సో ఇఫ్ యూ హ్యావ్ బీన్ ఇన్ చర్చ్, యూ హ్యావ్ బీన్ ఇన్ వెరీ డిలిజెంట్ అబౌట్ following Christ and the principles of Jesus from Bible and have the fear of God, నీకు నువ్వు అదే అదే వాక్యంలో నువ్వు స్ట్రాంగ్గా ఉంటావు. ఇక్కడైతే దేవుని నమ్మావో అప్పుడు నూతన నిబంధన చేసుకున్నావు. అండ్ ఆల్సో వర్డ్స్ 8:10లో చెప్తారు, ఐ విల్ పుట్ మై లాస్ ఇన్ దేర్ మైండ్స్ అండ్ రైట్ దెమ్ ఆన్ దేర్ హార్ట్స్ అండ్ ఐ విల్ బీ దేర్ గాడ్ అండ్ దే విల్ బీ మై పీపుల్. సో నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం వింటూ, దేవునిలో ఉంటూ, దేవుని భయభక్తులు ఉంటూ, హీల్ కీప్ హిస్ లాస్ ఇన్ యువర్ మైండ్ అండ్ హిస్ అండ్ రైట్ దెమ్ ఇన్ యువర్ హార్ట్స్. సో నీ హృదయం పైన, నీ ఆలోచనలలోనూ ఆయన వాక్యం ఆయన లిఖిస్తాడంట. సో నువ్వు అందుకనే యవ్వనస్తులు కానీ ఎవరైనా కానీ, ప్లీజ్ మేక్ షూర్ దట్ యు బీ పార్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఈవెన్ ఇన్ యువర్ యూత్. నీకు పాట పాడడం రాకపోయినా, మ్యూజిక్ ఏదైనా వచ్చింది అంటే యు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్, ఇన్ వర్షిప్ టీమ్, or you learn by involving. So that's a service to God and service to church కదా. సో ఆర్ ఇట్స్ అ మినిస్ట్రీ. సో మీరు అలా ఇన్వాల్వ్ అయినప్పుడు నీ సమయం అంతటిని దాంట్లో వెచ్చించినప్పుడు నీకు తెలియకుండానే నువ్వు వినేదే వాక్యం, పాటల్లో కూడా వాక్యమే ఉంటుంది కదా. నువ్వు వినేదే వాక్యం, నువ్వు పాడేదే వాక్యం, నువ్వు చూసేదే వాక్యం. లిరిక్స్ చూసి పాడుతున్నప్పుడు నీ హృదయంలో నింపుకుంటున్నావు నువ్వు యాక్చువల్గా వర్డ్స్, దేవుని వాక్యాన్ని పాట రూపంలో. సో దీస్ థింగ్స్ విల్ బిల్డ్ యువర్ మైండ్ సెట్ అండ్ ఆల్సో బిల్డ్ యువర్ క్యారెక్టర్. సో నువ్వు తప్పు చేసేటప్పుడు వాక్యం నీకు చూపిస్తుంది అద్దంలాగా.